హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలోని ఒక మంచి పొజిషన్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఇండియాలోనే ఒక ప్రముఖమైనటువంటి బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో దాదాపుగా 1100 ఖాళీలు ఉన్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ గ్రేడ్ ఓ పోస్టులు. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి కూడా పర్మనెంట్ జాబ్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే అప్లై లింకు కింద డిస్క్రిప్షన్లోని కమెంట్ సెక్షన్లోని పిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా దాని కిందనే ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు డైలీ ఒక 5 నోటిఫికేషన్స్ వరకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మీరు ఎటువంటి జాబ్స్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఐడిబిఐ బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో మనకి టోటల్గా 1100 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఇండియా అంతటా మనకి పోస్టింగ్స్ అనేవి ఉంటాయి, అంటే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏ రాష్ట్రం నుంచి అప్లై చేసుకుంటే ఆ రాష్ట్రంలోనే మీకు ఆ లాంగ్వేజ్ గట్టా వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి మార్చి 8న స్టార్ట్ అయిపోయాయి అనమాట ఆల్రెడీ. ఇంకా ఎండింగ్ డేట్ చూసుకుంటే మార్చి 19 ఆఖరి తేదీ అనమాట. సో ఈ లోపే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 12వ తారీఖు ఉండే అవకాశం ఉందని వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు. సో ఈ జాబ్లో సెలెక్ట్ అయితే మనకి సంవత్సరానికి సుమారుగా 6,14,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాదాపుగా 50,000 రూపాయల పైన అనమాట. సో ఈ పోస్టులు ఏంటి అంటే మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఐఎం అనమాట. సో ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లోనే మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి జోన్ల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి అహ్మదాబాద్ గుజరాత్లో 70 వేకెన్సీస్ ఉన్నాయి. మన హైదరాబాద్ విషయానికి వస్తే అంటే హైదరాబాద్ జోన్లోని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు ఉంటాయి కాబట్టి రెండింటికి కలిపి మనకి 65 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. సో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కనీసం 60% మార్క్స్ అనేవి గెయిన్ చేసి ఉండాలి. సో బ్యాచిలర్స్ డిగ్రీలో 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే రిలాక్సేషన్ ఉంది. 55% మార్క్స్ ఉంటే వాళ్ళకి సరిపోతుంది. డిప్లొమా కోర్సు లాంటివి చేసిన వాళ్ళు అయితే దీనికి అర్హులు కారనమాట. సో మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేయొద్దు. తర్వాత ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళు అయితే 28 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని మీరు మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో తర్వాత జీతం విషయానికి వస్తే మనకి స్టార్టింగ్లోని 6.14 lakhs నుండి 6.50 lakhs వరకు పెర్ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇంక్రిమెంట్స్ కూడా చేస్తారంటున్నారు. తర్వాత మనకి ఐడిబిఐ న్యూ పెన్షన్ స్కీమ్ కూడా దీంట్లో వర్తిస్తుందన్నమాట. సో చెప్పాను కదా, ఇవి మనకి పర్మనెంట్ జాబ్స్. 3 సంవత్సరాలు మనకి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గ్రేడ్ ఓ నుండి గ్రేడ్ ఏ పొజిషన్కి మనకి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అంతా మన పెర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ప్రమోషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత మెడికల్ టెస్ట్. ఈ నాలుగు కండక్ట్ చేసిన తర్వాత క్వాలిఫై అయితే మనల్ని జాబ్లోకి సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అనమాట. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సేమ్. ఇంకా బ్యాంకింగ్ అండ్ ఎకానమీ కంప్యూటర్స్ ఇందులోని 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనమాట. మనకి 120 minutes అంటే 2 hours టైం అనేది ఉంటుంది. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏమైనా 4 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ అభ్యర్థులకి అయితే 1,050 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కన్సెషన్ ఇచ్చారు 250 రూపీస్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఇందాకలే డిస్కస్ చేసుకున్నాం. మనకి నోటిఫికేషన్ మార్చి 6 రిలీజ్ అయింది. 8వ తారీఖు నుండి అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తున్నారు ఆన్లైన్లోని. మార్చి 19 అనేది లాస్ట్ డేట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు 13th కాబట్టి ఇంకా 6 days ఉంది.
సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కెరీర్ సెక్షన్లో జామ్ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేసి అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసినట్లయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నమాట ఫామ్ని. సో మీరు అప్లోడ్ చేసే ముందు మీరు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీటు, డిగ్రీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, ప్యాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని రెడీగా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఐడిబిఐ బ్యాంక్ నుండి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనమాట. టోటల్గా ఇండియా మొత్తం 1100 పోస్టులు ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణకి అయితే 65 పోస్టులు ఉన్నాయి. సో మీ క్వాలిఫికేషన్ ఈ జాబ్కి మీట్ అయినట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు 1 కాదు 2 కాదు డైరెక్ట్గా మీకు డైలీ ఒక 5 నోటిఫికేషన్స్ వరకు అప్డేట్ అవుతూ ఉంటాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి, ఇంకా కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా అందులో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, వెంటనే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.